హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ కళాక్షేత్ర అండి. ఇదొచ్చి కాకినాడలో కుళాయి చెరువు దగ్గర అయితే ఉంది. ఇక్కడ మా రిలేటివ్స్ది అయితే మ్యారేజ్ ఉందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఈ కళాక్షేత్రలో మ్యారేజ్ అయితే పెట్టారు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. నేను మొత్తం వీడియో తీశాను. ఇది వచ్చి మ్యారేజ్ జరిగేటప్పుడు ఆడిటోరియం అండి. ఇది ఇక్కడైతే మ్యారేజ్ చేశారు. ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. దీన్ని అయితే రెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా తీసుకోవచ్చు. మామూలుగా ప్రోగ్రామ్స్ జరగడానికి కానీ మ్యారేజెస్కి కానీ దేనికైనా సరే ఇస్తారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చుట్టూ కూడా అనేక రకాల కళా చిత్రాలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ చూసారా ఈ చిత్రం వచ్చి కూచిపూడి నృత్యం అండి. శాస్త్రీయ నృత్యం ఇది. మా పాపకు కూడా నేర్పించామండి. నెక్స్ట్ మీరు చూసారా ఇది వచ్చి దింసా నృత్యం. ఇది సాంప్రదాయ నృత్యం అండి. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఈ చిత్రం చూడండి. శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ అండి. ఈయన పేరు. చలనచిత్ర నేపథ్య గాయకుడేటండి ఈయన. 1930 నుంచి 2013 వరకు ఉన్నారండి. నెక్స్ట్ చూడండి. శ్రీ సామర్ల వెంకట రంగారావు గారి చిత్రపటం అండి ఇది. ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు మరియు రచయిత ఈయన. నెక్స్ట్ చూడండి. శ్రీ చల్లపల్లి చిట్టిబాబు గారటండి. భారతదేశ ప్రసిద్ధ సంగీతజ్ఞుడు ఇతను. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి. ప్రముఖ సినీ నటి గారండి, నిర్మాత మరియు శ్రీమతి పి అంజలీదేవి గారి చిత్రపటం అండి ఇది. గంగిరెద్దులాటలండి జానపద కళారూపం. ఈ చిత్రపటం చూసారా. ఇవన్నీ మర్చిపోయి చాలా కాలం అయినట్టుంది కదండి. తోలుబొమ్మలాటండి జానపద కళారూపం. ఇది కూడా నా చిన్నప్పుడైతే నేను ఒక్కసారి అయితే చూశాను. తర్వాత మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ క్లాస్లో అనుకుంటా, నాకు బాగా గుర్తు. తోలుబొమ్మలాట అయితే వేశారు మా ఇంటి దగ్గర. ఈ చిత్రపటం చూసారా. మహర్షి బొలుసు సాంబమూర్తి గారండి. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు కూడా ఈయన. ఇది వచ్చి మల్లాడి సత్యలింగం నాయకరండి, విద్యాదాత ఈయన. ఎంఎస్ఎన్ఆర్టీసీ జగన్నాథపురంలో అయితే ఉంటుందండి. ఈ చిత్రపటం చూడండి. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారిది. ఈవిడ భారత స్వాతంత్ర సమరయోధురాలు మరియు సంఘ సంస్కర్త, రచయిత, న్యాయవాది కూడా అండి. నెక్స్ట్ ఈ చిత్రపటం చూడండి. పిఠాపురం మహారాజా వారు రావు వెంకట కుమార మహిపతి సూర్యరావు గారండి. నెక్స్ట్ ఈ చిత్రపటం చూడండి. తప్పెటగుళ్ళు సాంప్రదాయ నృత్యం అండి. ఇది కూడా చూసారా ఎంత బాగుందో. ఈ సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా మనం మర్చిపోయి చాలా కాలం అయ్యింది కదా. మనకైతే చాలా వరకు తెలియదండి. ఇది వచ్చి జాలరి నృత్యం. ఇది కూడా మన సాంప్రదాయ నృత్యం అనే చెప్పాలండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ నేను బయట కూడా తీసాను చూడండి. ఎంట్రన్స్లో ఎలా ఉంటుందనేది. నైట్ టైం కదండి, మేము పెళ్ళికైతే వచ్చాము ఇక్కడికి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ లైటింగ్తో భలే అలంకరించారు కదా. చాలా బ్యూటిఫుల్గా ఉందనే చెప్పాలి. ఎవరైనా కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో. మా పాప, నేను, మా హస్బెండ్ అయితే వచ్చామండి. వాళ్ళిద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వస్తున్నారు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తారు. ఇక్కడ మా హస్బెండ్, మా పాప అయితే నడుస్తున్నారు. నేనేమో వెనకాల నుంచి వీడియో అయితే తీస్తున్నానండి. మీ అందరికీ కూడా చూపిందాం కదా అని చెప్పి. చాలా బాగుంది కదా అని. కాకినాడ కుళాయి చెరువు దగ్గర అయితే ఉందండి. ఓకేనండి. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనండి. బాయ్.